అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ మీకు చూపించబోయే ఇంకో హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఏంటంటే జొన్న రొట్టె అండి. జొన్న రొట్టె చేసుకోవటం అంటే అందరికీ చాలా ఇష్టం, కానీ కష్టం కదా అని వదిలేస్తూ ఉంటారు. నేను చాలా ఈజీ వేలో చూపిస్తున్నాను. ఈ వేలో చేసుకోండి. మాకు రొట్టె చేయటం రాదు అని ఎవ్వరూ ఇక నుంచి చెప్పరు. దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ నేను వెజిటబుల్ జ్యూర్ రోటీలో చెప్పేశానండి. మీకు తర్వాత డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మరి జొన్న రొట్టె ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా. జొన్న రొట్టె చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ జోర్ ఫ్లోర్, 1 కప్ వాటర్, 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇప్పుడు ఫస్ట్ వాటర్ బాయిల్ చేసుకుందాం. ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసి బాయిల్ చేసుకోండి. వాటర్ బాయిల్ అయ్యాయి. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా కలపండి. కలిపి ఇప్పుడు జొన్నపిండి వేసేయండి. జొన్నపిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. పిండి అంతా ఇలా బాగా పిసికి రెడీ చేసుకోండి. పిండి ఇలా రెడీ చేసి పెట్టుకోండి. అన్నీ ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కొద్దిగా తక్కువ తీసుకోండి. ఇలా కొద్దిగా జొన్నపిండి తీసుకొని 2 సైడ్స్ పిండిలో అద్దండి. ఇప్పుడు చేయండి. మీకు ఈ కార్నర్స్ విడిపోకుండా ఉండటానికి ఇలా అనుకోండి. ఒకసారి మళ్ళీ ఎక్కండి. మీకు చేయడానికి రాకపోతే ఇంకొద్దిగా పొడిపిండి వేసుకోండి. ఇవి అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. 200 గ్రామ్స్ పిండితో ఈ సైజులోవి 5 అవుతాయి. మీకు ఎన్ని కావాలో చూసి చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా చేతిలో తీసుకోండి. ఇప్పుడు పెన్నం మీద వేద్దాం. ఇలాంటి ఒక ఐరన్ తవా తీసుకోండి. తీసుకుంటే ఐరన్ దాని మీదే రొట్టె చాలా బాగా వస్తుంది. నాన్ స్టిక్ దాని మీద కూడా చేయొచ్చు, కానీ మనకు టేస్టే చేంజ్ అయిపోతుందండి దాని మీద చేస్తే. ఇలా రొట్టె వేసిన వెంటనే ఇలా వాటర్ అద్దండి. ఈ వాటర్ అద్దటం వల్ల రొట్టె చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 1 మినిట్ అయిన తర్వాత దీన్ని టర్న్ చేద్దాం. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ అయింది అని అనిపించిన తర్వాత మీరు టర్న్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పేద్దాం. ఇది 2 సైడ్స్ టోస్ట్ అయిందండి. ఇలా ప్లేట్లోకి తీసుకుందాము. దీని మీద ఇంకో క్లాత్ కానీ పేపర్ టవల్ కానీ వేసి క్లోజ్ చేయండి. అప్పుడు రొట్టె కొంతసేపు తర్వాత కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా రొట్టెలన్నీ రెడీ చేసుకొని మీరు దీన్ని దాల్తో కానీ లేదా ఏదైనా కర్రీతో కానీ దేంతో తిన్న రొట్టె మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. తర్వాత ఇవి మీరు కొన్ని చేసి పెట్టుకొని నైట్ కూడా మళ్ళీ చేసుకొని తినొచ్చు. వెంటనే టోస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, కాకపోతే బాగా క్లోజ్ చేసి పెట్టుకోండి.